అందరికీ నమస్కారం అండి. 2024లో సునామీ వచ్చిన విషయం అందరికీ గుర్తే ఉంటుంది. ఎందుకంటే అది సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. దాని గురించి ప్రత్యేకించి చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని చనిపోయారు దానివల్ల. కొన్ని లక్షల కుటుంబాలు పాపం రోడ్డున పడ్డాయి. అటువంటి సునామీ హెచ్చరికలు మళ్ళీ ఈరోజు వార్తల్లో విపరీతంగా వస్తున్నాయి. అసలు ఈ సునామీ హెచ్చరికలు ఎందుకు చేశారంటే జపాన్లోని భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం సంభవించడం వల్ల జపాన్లో చాలా మటుకు ఇల్లులు కూలిపోయాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా విరిగిపోయాయి. అక్కడే పక్కనే ఉన్న సముద్ర జలాల్లో కూడా కొంతమేర అలలు కూడా కొంచెం ఎక్కువగా వచ్చినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. దానివల్ల ఒకేసారి ప్రపంచమంతా షాక్ గురైంది. మళ్ళీ సునామీ వస్తుందేమో అని వార్తలు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ చేశారు. విపరీతమైన వీడియోలు పెట్టారు. ఈ వార్తలు చూసి ఈ వార్తలు చూసి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిజంగానే మళ్ళీ సునామీ వస్తుందా, సునామీ వస్తే మా పరిస్థితి ఏంటి అనే గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే 2024లోని సునామీ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆ టైంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, ఎవరైతే చూసారో వాళ్ళందరికీ తెలుసు సునామీ అంటే ఎంత ప్రమాదకరమైన భూతమో అప్పట్లో అందరూ కూడా చూశారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది చనిపోయారు కాబట్టి. మరి దీని గురించి అయితే అక్కడ ప్రభుత్వాలు కూడా చెబుతూ ఉన్నది ఏంటంటే సునామీ ఎఫెక్ట్ అయితే లేదు, కానీ భూకంపం భారీగా రావడం వల్ల కొన్ని భవనాలన్నీ కూడా పడిపోయి శిథిల స్థలంలో ఉన్నాయి. కొన్ని రోడ్లు అయితే మొత్తం బీట్లుగా మొత్తం విడిపోయాయి తప్ప ఇంకా ప్రాణ నష్టం కూడా అక్కడక్కడ జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ సునామీ వచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి సిస్మోటాలజీ ఏదైతే ఉందో అది ఒక వార్త అయితే ప్రకటన చేసింది. దానివల్ల ప్రజలు కొంచెం శాంతిపరులయ్యారు. లేకపోతే చాలా తీవ్ర టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే సునామీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అనే భయభ్రాంతుల్లోని జనాలందరూ కూడా భయానికి గురయ్యారు. చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఎప్పుడు తీసుకొస్తా. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.